పునర్విక చిన్నారి పాప. ఆ పాపకి 16 కోట్ల ఇంజెక్షన్ వేస్తే హెల్త్ ఇష్యూ ప్రాబ్లం పోతుందనేసి తెలిసిన విషయమే. దీనికోసం దాతలు చాలామంది కూడా వచ్చి ఒక 10 కోట్ల దాకా సహాయం చేశారు. అదేవిధంగా 6 కోట్లు నారా లోకేష్ గారు సహాయం చేశారనేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ నారా లోకేష్ సహాయం వల్ల ఈ పాప ఈరోజు బతికిందనేసి చెప్తూ ఉన్నారు. దాన్ని ఆపోజిట్ వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నారు. దీని విషయం మీద ఫ్యాక్ట్ చెక్ ఏపీ ఫ్యాక్ట్ చెక్ అనే వెబ్సైట్ గవర్నమెంట్ది ఉంది. దీంట్లో ఏమని మెన్షన్ చేశారంటే 10 కోట్లు దాఖలు ఇచ్చింది, 6 కోట్లు నారా లోకేష్ గారు ప్రభుత్వం నుంచి కాకుండా సొంత డబ్బులతో దీన్ని చేశారు, అందువల్ల ఇలా జరుగుతుందని చెప్పారు. మరొకటి ఆంధ్రజ్యోతి ఏం చెప్పింది, 10 కోట్లు దాతలిచ్చారు, 6 కోట్ల రూపాయలు చేకూర్చడానికి లోకేష్ గారు అండున్నారు అనేసి రాస్తుంది. ఇదే విధంగా సాక్షి న్యూస్ పేపర్ ఏం రాస్తుంది, 10 కోట్లు ఇంజెక్షను, 6 కోట్లు అక్కడి నుంచి ట్యాక్స్ యాడ్ అవుతుందంట, ఇంపోర్ట్ చేసుకోవడానికి ట్యాక్స్ యాడ్ అవుతుందా, ఆ ట్యాక్స్ని కేంద్రం దీని నుంచి తీసేసింది, ఈ 10 కోట్లు మాత్రమే డబ్బులతో ఇంజెక్షన్ ఎక్కడికి వచ్చింది, లోకేష్ గారు సొంత డబ్బులు ఏమీ లేదని సాక్షి అంటుంది. అసలు ఎవరు ఏమన్నా సరే ఆ పాపకి ఇంజెక్షన్ వేసారో హ్యాపీగా ఉంది, ఓకే. దీన్ని సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకోవడం ఎందుకు, మేము చేసామనేసి. దానికి వ్యతిరేక పార్టీ వాళ్ళు దీన్ని ఇలా చేయడం ఎందుకు? ఆ పాప హ్యాపీ, కానీ తప్పు ప్రచారాలు మాత్రం ఎవరు చేయొద్దు దయచేసి. వాళ్ళు చేయొద్దు, వీళ్ళు చేయొద్దు, హ్యాపీగా ఉంటే పోతుంది కదా.